భారతపై మానవతా కృషి అమోఘమని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ టీవీ విజయలక్ష్మి అన్నారు. స్వయం ఉపాధి కొరకు మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ టీవీ విజయలక్ష్మి అభినందించారు. ఆర్య సమాజం సమావేశ మందిరంలో మానవతా ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళల స్వయం ఉపాధితోనే స్వేచ్ఛను పొందగలరని, తద్వారా కుటుంబ సభ్యులు కూడా ఉత్తమ జీవితాన్ని పొందగలరని తెలిపారు. పలు విభాగాల ద్వారా మానవతా అందిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, ప్రజలు స్వచ్ఛందంగా మానవతా సభ్యులుగా చేరి సంస్థను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. డిఎంహెచ్ఓ డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, అందుకు సమతుల్యమైన పౌష్టికాహారం దోహదపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికలకు చిన్న వయసు నుంచే చక్కటి ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. కార్యక్రమం అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళామణులను అతిథులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, అధ్యక్షులు కొమాలపాటి శ్రీనివాసరావు, కార్యదర్శి కె సతీష్, కోశాధికారి టీవీ సాయిరాం, గుంటూరు జిల్లా యూత్ సర్వీసెస్ మేనేజర్ రాధిక, ప్రముఖ వ్యాఖ్యాత సుజాత, గురుకుల విద్యాలయాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శాంతి విశాల, మానవతా సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ మనం బట్టల స్టోర్ కలుపుకోవాలన్నమాట. ఆ కలిపిన తర్వాత సోడియం ఆయిల్ అనేది వేసుకోవాలి. అది వేసిన తర్వాత యాసిడ్ కలపాలన్నమాట. యాసిడ్ కలిపేసిన తర్వాత రాణి పైర్ కలపాలి. ఆ తర్వాత సెంట్ ఆయిల్ కలపాలన్నమాట. సెంట్ ఆయిల్ కలిపేసిన తర్వాత కలర్ బాల్స్ వేసేసిన తర్వాత పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. మనం తీసుకొని ప్యాక్ చేసుకోవచ్చు. ప్రతి ఐటమ్ వేసినప్పుడు నీట్గా మిక్స్ చేయాలి. 18వ డివిజన్ జనసేన పార్టీ ఆఫీసులో డివిజన్ అధ్యక్షుడు శానం